హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి, నీట్గా వాష్ చేసుకోవాలి. లెగ్ పీసెస్ తీసుకొని బోత్ సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాతకి ఎన్ని పీసెస్ తీసుకుంటామో అన్ని పీసెస్ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ బిర్యానీ మసాలా, గరం మసాలా, కొంచెం నిమ్మరసం అవన్నీ కలుపుకొని మ్యారినేషన్కి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్కి ఒక 30 minutes ఆర్ 1 hour అయితే సరిపోతుందండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఆర్ ఐదర్ మనం బయట అయినా పెట్టుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి మనం వేసుకున్న మసాలా అంతా పట్టేటట్టు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాతకి ఆనియన్స్, మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొన్ని ఆనియన్స్ పక్కన ఉంచుకోవాలి. తర్వాతకి మన రైస్లోకి పనికి వస్తాయి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొన్ని ఇంట్లో కలుపుకోవాలి, కొన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత రైస్ కోసం ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకుని హోల్ గరం మసాలా లైక్ పట్ట, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. మనకు కావాల్సినవన్నీ హోల్ స్పైసెస్ వేసుకొని మరగబెట్టుకోవాలి వాటర్ని. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనకి అన్నం అనేది పలుకులుగా వస్తుంది, అతుక్కోకుండా. బాయిల్ అయిన తర్వాతకి మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదండి, మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము, బాగానే కుదిరింది మాకైతే. రైస్ ఒక 70% కుక్ అయినాక మొత్తం వాటర్ వంపేయాలండి, గంజి వంపేసినట్టు. తర్వాతకి మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, దాన్ని కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, గీ, అందులో హోల్ గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకోవాలి. చికెన్ కొంచెం 50% ఉడికినాక మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఉడికినాక కొంచెం పక్కన చికెన్ 50% ఉడికేసినాక కొంచెం కిందికి దించేసుకొని మనం లేయర్గా రైస్, చికెన్, గ్రేవీ అన్నీ వేసుకొని ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్లో వేసుకొని మ్యారినేషన్ అదే మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా లేయర్ కింద వేసుకొని మనం దమ్ పెట్టేయచ్చండి. దమ్కి వచ్చేసి ఒక 15 minutes సిమ్లో ఉంచుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసామండి. కాకపోతే కొంచెం గ్రేవీగా రాలేదు మాకైతే. దానికి కొంచెం ఆనియన్ లైక్ కర్డ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లయితే మనకు జ్యూసీగా వస్తుంది. మాకు కొంచెం పొడిగా వచ్చింది, అయినా టేస్ట్ అయితే బాగా కుదిరింది. కావాలంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, మీకు కలర్ఫుల్గా కనిపించాలంటే. చూసారు కదండి ఎంత పలుకులుగా వచ్చిందో రైస్. ఇప్పుడు పీస్ చూపిస్తాను. పీస్ కూడా బాగా ఉడికింది, కాకపోతే మాకు జ్యూసీగా రాలేదు, ఫస్ట్ టైం కాబట్టి ఓకే అడ్జస్ట్ అయినాం. టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. దానికి సైడ్ డిష్కి చికెన్ ఫ్రై చేసామండి మేమైతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.